హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం అసలు ర్యాగ్ అంటే ఏంటిది, ఎందుకు ఇంపార్టెంట్, సో అదంతా కూడా చెప్పుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఒక సింపుల్ ర్యాగ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ నేను వెక్టర్ డీబీ కోసం క్రోమా డీబీ అయితే యూస్ చేస్తా. సో క్రోమా డీబీ అయితే యూస్ చేస్తా. సో మీరు ఫైర్స్ యూస్ చేసుకోవచ్చు ఆర్ అన్నయ్య కూడా యూస్ చేసుకోవచ్చు ఇఫ్ యూ ప్రిఫర్ దట్. ఆర్ఎల్స్ మీరు కూడా బిగినర్ అయితే నాతో పాటు క్రోమా డీబీ అయితే యూస్ చేయండి, ఎందుకంటే లైక్ ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ మనకి ఎంబెడింగ్ మోడల్ అయితే ఉండాలి, ఎందుకంటే మన డాక్యుమెంట్స్ని మన సెంటెన్స్ని వెక్టర్ డీబీలో ఓన్లీ ఎంబెడింగ్ ఫార్మాట్లో మనం స్టోర్ చేసుకుంటాం. సో మన టెక్స్ట్ డేటాని సెంటెన్సెస్ని సో ఎంబెడింగ్స్ కింద కన్వర్ట్ చేయాలంటే మనకు ఎంబెడింగ్ మోడల్ అయితే ఉండాలి. సో లక్కీగా మనకు ఈ క్రోమా డీబీ ఏదైతే ఉందో అది డిఫాల్ట్ మోడల్ అయితే ఇస్తుంది మనకు, మినీ ఎల్ఎల్ఎం ఎల్6 మినీ ఎల్ఎం ఎల్6. సో ఇది డైరెక్ట్గా మనకు ఎంబెడింగ్ మోడల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మనం ఏం చేద్దామంటే డిఫాల్ట్ మోడల్ చూస్ చేద్దాం, అలాగే కస్టమ్ ఎంబెడింగ్ మోడల్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలో అది కూడా చూద్దాం. సో దీనికోసం మనం హగ్గింగ్ ఫేస్లో ఏదో ఒక మోడల్ అయితే తీసుకుందాం బేస్డ్ ఆన్ ద లీడర్ బోర్డ్. అండ్ దాని తర్వాత ఏం చేద్దామంటే మనం మన క్వశ్చన్ ఉంది కదా, లైక్ నేర్చుకోలో ఎన్ని హాలిడేస్ అని చెప్పేసి, సో దాన్ని కూడా మనం ఆన్సర్ అయితే కనుక్కుందాం. సో అది మన థర్డ్ స్టెప్. సో ఫస్ట్ అయితే మనం ఈ క్రోమా డీబీని ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా ఎంబెడింగ్స్ క్రియేట్ చేయాలి, దాని తర్వాత ఎలా ఇండెక్స్ చేసుకోవాలి, సో ఆ ప్రాసెస్ అంతా కూడా చూద్దాం. సో ఒకవేళ మీకు క్రోమా డీబీ గురించి తెలియకపోతే సో ద బెస్ట్ రిసోర్స్ వచ్చేసి ఆ క్రోమా డీబీ యొక్క డాక్యుమెంటేషన్. సో సింపుల్గా మీరు ఈ డాక్యుమెంటేషన్ని ఫాలో అయిపోతే మీకు చాలా విషయాలు అయితే తెలుస్తాయి, లైక్ ఎలా ఇన్స్టాల్ చేయాలి పైథాన్లో పిప్ ఇన్స్టాల్ క్రోమా డీబీ. అండ్ దాని తర్వాత మీరు ఎలా స్టార్ట్ చేయాలి, లైక్ ఎలా క్లయింట్ని క్రియేట్ చేసుకోవాలి, ఎలా కలెక్షన్ క్రియేట్ చేయాలి, అసలు కలెక్షన్ అంటే ఏంటిది. సో దాని తర్వాత మనం డాక్యుమెంట్స్ని ఎలా యాడ్ చేయాలి, ఎలా క్వెరీ చేసుకోవాలి, సో ఇక్కడ డీటెయిల్గా అయితే ఉంటుంది. సో మనం కొద్దిగా హై లెవెల్గా అయితే చూద్దాం. సో ఒకవేళ మీకు ఇంకా వేరే వేరే మెథడ్స్ ఏమున్నాయి, లైక్ వేరే ఫీచర్స్ ఏమున్నాయి, సో డీటెయిల్గా తెలుసుకోవాలంటే జస్ట్ ఈ డాక్యుమెంటేషన్ ఒకసారి చూడండి, సో మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. బట్ నేను ఈ వీడియోలో లైక్ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ని కవర్ చేయడానికి అయితే చూస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ క్రోమా డీబీని ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఎలా ఇన్స్టాల్ చేస్తామంటే సింపుల్, పిప్ ఇన్స్టాల్ క్రోమా డీబీ. సో పిప్ ఇన్స్టాల్ క్రోమా డీబీ చేస్తే మనకు ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది. సో మనకి ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో వన్స్ మనకి ఇన్స్టాల్ అయినాక సో మనం క్లయింట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో క్లయింట్ ఈస్ నథింగ్ బట్ ఆ క్రోమా డీబీని కనెక్ట్ చేసుకోనికి లోకల్గా. సో ఎలా క్రియేట్ చేస్తామంటే ఆల్రెడీ మనకు డాక్యుమెంటేషన్లోనే వాళ్ళు ఇచ్చేసారు. సో ఇంపోర్ట్ క్రోమా డీబీ, క్రోమా క్లయింట్ ఈక్వల్ టు క్రోమా డీబీ డాట్ క్లయింట్. సో మనకు వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయాక ఇదైతే రన్ చేద్దాం. సో మనకు ఇన్స్టాలేషన్ ఇంకా అవుతుంది. సో ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో ఇక్కడ రన్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనము ఇన్ మెమరీ క్లయింట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో ఒకవేళ నేను ఈ నోట్బుక్ని రీస్టార్ట్ చేస్తే ఆర్ఎల్స్ రేపు వచ్చి నేను మళ్ళీ నోట్బుక్ని కంటిన్యూ చేస్తే సో నేను ఇప్పటివరకు ఏవైతే ఎంబెడింగ్స్ క్రియేట్ చేసుకున్నానో అవన్నీ కూడా పోతాయి. ఎందుకంటే మనం ఎక్కడ కూడా సేవ్ చేసుకోవట్లేదు మన ఎంబెడింగ్ హిస్టరీని, ఎంబెడింగ్ డేటాని. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మనం క్రోమా డీబీ డాట్ క్లయింట్ అయితే వాడుతున్నాం. ఒకవేళ మనం మన డేటాను అంతా సేవ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ క్లయింట్ మనం పర్సిస్టెంట్ క్లయింట్ అయితే యూస్ చేసుకోవాలి. సో పర్సిస్టెంట్ క్లయింట్ అయితే యూస్ చేయాలి. సో ఇక్కడ మనం పాత కూడా ఇవ్వాలి. సో నేను పాత వచ్చేసి క్రోమా డీబీ అని చెప్పేసి ఇస్తున్నా. సో ఇది మన లోకల్లో ఒకవేళ మీరు జూపిటర్ నోట్బుక్ యూస్ చేస్తే సేమ్ అక్కడ మీ పాతలో, అదర్వైజ్ గూగుల్ కోలాబ్ యూస్ చేస్తే ఇక్కడైతే సేవ్ అవుతుంది. అండ్ అగైన్ ఒకవేళ మీరు గూగుల్ కోలాబ్ యూస్ చేస్తే లైక్ మీరు యూస్ చేసారు అంతా, రన్ చేసారు అంతా ఓకే. ఒకవేళ మీరు మళ్ళీ రేపు వచ్చి చూస్తే ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ వెక్టర్ ఈ ఫోల్డర్ ఏదైతే ఉందో క్రోమా డీబీ ఫోల్డర్ అదైతే పోతుంది. సో ఐ సజెస్ట్ మీరు లోకల్గా జూపిటర్ నోట్బుక్లో రన్ చేసుకోండి. ఒకవేళ మీకు జూపిటర్ నోట్బుక్ ఇన్స్టాల్ చేసుకోకపోతే గూగుల్ కోలాబ్లో రన్ చేసుకొని వన్స్ అంతా అయిపోయాక లైక్ మీరు ఈ క్రోమా డీబీలో ఎంబెడింగ్స్ అన్నీ కూడా ఇండెక్స్ చేసుకున్నారు. సో ఒక వర్షన్ అయితే అయిపోయింది. సో అప్పుడు మీరు ఎప్పుడైతే ఈ కొలాబ్ నోట్బుక్ని క్లోజ్ చేస్తారో సో అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోండి దీన్ని. సో డౌన్లోడ్ చేసుకుంటే నెక్స్ట్ టైం మీరు కంటిన్యూ చేస్తున్నప్పుడు అప్లోడ్ చేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు ఏదైతే ఇండెక్సింగ్ క్రియేట్ చేసారో అదంతా కూడా పోతుంది. సో మనము పర్సిస్టెంట్ క్లయింట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటిది సింపుల్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మనం కలెక్షన్ని క్రియేట్ చేసుకోవాలి. సో కలెక్షన్ అంటే ఏంటిది, సి కలెక్షన్ ఈస్ నథింగ్ బట్ లాజికల్ సెగ్రిగేషన్.
సపోజ్ ఒక రూమ్ ఉందనుకుందాం. రూమ్ కాదు, ఒక ఇల్లు ఉంది. సో, ఇల్లులో మనకు మల్టిపుల్ రూమ్స్ ఉంటాయి. చిల్డ్రన్ బెడ్‌రూమ్, పేరెంట్స్ బెడ్‌రూమ్, గ్రాండ్ పేరెంట్స్ బెడ్‌రూమ్ అని చెప్పేసి. సో, అలానే మనకి ఇక్కడ క్రోమాడీబీలో కూడా మనకు కలెక్షన్స్ అనేవి ఉంటాయి. సో, ఈ కలెక్షన్స్ అంటే ఏంటంటే లాజికల్ సెగ్రిగేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకే రూమ్‌లో అన్ని వస్తువులు పెడితే లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఐస్ క్రీమ్స్ ఇలా అన్నీ పెడితే మనం ఏది ఎక్కడుందని చెప్పి ఎతుక్కోనికి కొద్దిగా టైం పడతది. సో, అది కొద్దిగా కష్టమైన ప్రాసెస్. అలా కాకుండా ఒక రూమ్‌లో ఫ్రూట్స్ పెట్టి, ఒక రూమ్‌లో వెజిటబుల్స్ పెట్టి, ఒక రూమ్‌లో ఐస్ క్రీమ్స్ పెడితే సో, ముందే మనకు తెలుసు. ఓకే. వెజిటబుల్స్ కావాలా? ఈ రూమ్‌కెళ్ళాలి. ఫ్రూట్స్ కావాలా? ఈ రూమ్‌కెళ్ళాలి. సో, అప్పుడు మన పని అనేది కొద్దిగా ఈజీ అయితది. సిమిలర్‌లీ ఈ క్రోమాడీప్‌లో మనకు కలెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో, కలెక్షన్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ లాజికల్ సెగ్రిగేషన్ ఆఫ్ ఐటెమ్స్. సో, నువ్వు సో అండ్ సో డేటాని ఇండెక్స్ చేయాలనుకుంటున్నావు. సో, నేను ఈ కలెక్షన్‌లో పెట్టుకుంటా. లైక్ నా దగ్గర మూవీ డేటా ఉంది. నా దగ్గర హిస్టరీ డేటా ఉంది. నా దగ్గర సైన్స్ డేటా ఉంది. సో, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్. సో, ఇవన్నీ ఒకే దగ్గర క్లబ్ చేసే బదులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇండెక్స్ క్రియేట్ చేసుకుంటే సరిపోద్ది. సో, అందుకని చెప్పి మనం కలెక్షన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో, కలెక్షన్ ఎలా క్రియేట్ చేస్తామంటే సింపుల్. క్లయింట్ డాట్ క్రియేట్ కలెక్షన్. సో, ఇక్కడ క్రోమా క్లయింట్ బదులు క్లయింట్ తీసుకుందాం. సో, ఇక్కడ క్లయింట్ డాట్ క్రియేట్ కలెక్షన్. సో, ఇక్కడ కలెక్షన్ మనం నేమ్ అయితే ఇచ్చుకోవాలి. కలెక్షన్ నేమ్ ఏంటిదని చెప్పి. సో, మనం డమ్మీ కలెక్షన్ అని తీసుకుందాం. డమ్మీ కలెక్షన్. సో, ఇక్కడ కలెక్షన్ అని చెప్పేసి తీసుకుందాం. ఎందుకంటే మనకి ఈ కలెక్షన్ ఆబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక రూమ్‌ని అసైన్ చేస్తున్నాం. ఈ పర్టిక్యులర్ డేటాని ఇండెక్స్ చేసుకోనికి. సో, ఎప్పుడైనా సరే మనకు ఆ రూమ్‌కి యాక్సెస్ ఉండాలి. సో, అందుకని చెప్పి ఈ ఆబ్జెక్ట్‌కి మనం రిఫరెన్స్ చేసుకోవాలి. సో, ఇది నేను రన్ చేస్తున్నా. సో, ఒకసారి నేను రన్ చేసిన. ఇప్పుడు ఇంకోసారి రన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇంకోసారి రన్ చేస్తే ఎర్రర్ వస్తది. ఎందుకంటే ఈ కలెక్షన్ ఆల్రెడీ ఉంది అని చెప్పేసి. నువ్వు మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అని. సో, లైక్ ఇలా ఎర్రర్ రాకుండా ఏం చేయాలంటే సింపుల్. మనకి ఇంకొక మెథడ్ అయితే ఉంది. గెట్ ఆర్ క్రియేట్ కలెక్షన్ అని. సో, దీని మీనింగ్ ఏంటంటే నువ్వు ఈ డమ్మీ కలెక్షన్‌ని క్రియేట్ చేయాలి. లేకపోతే అంటే ఈ డమ్మీ కలెక్షన్ ఒకవేళ క్రోమాడీబీలో లేకపోతే నువ్వు కొత్తగా క్రియేట్ చేయాలి. ఒకవేళ ఉంటే ఎర్రర్ ఇచ్చే బదులు ఇట్లా ఇంటర్నల్ ఎర్రర్ ఇలా ఇచ్చే బదులు ఉన్నదాన్నే లోడ్ చేసుకోవాలి. సో, అది దీని మీనింగ్. సో, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు ఇప్పుడు ఎర్రర్ అయితే రాలే. సో, అందుకని చెప్పేసి సింపుల్ క్రియేట్ కలెక్షన్ యూజ్ చేసే బదులు గెట్ ఆర్ క్రియేట్ కలెక్షన్ యూజ్ చేయమంటా నేను. సో, నెక్స్ట్ ఇప్పుడు మనకు ఒక కలెక్షన్ అయితే క్రియేట్ చేసుకున్నాం. అంటే కలెక్షన్ ఇస్ నథింగ్ బట్ ఇండెక్స్. సో, దీన్ని సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే మనకు 3 బీహెచ్‌కేలో ఒక చిన్న రూము. సో, ఇప్పుడు ఈ కలెక్షన్‌లోకి మనం మన ఐటెమ్స్‌ని యాడ్ చేసుకుందాం. సో, ఎలా యాడ్ చేస్తామంటే సింపుల్. మనకు యాడ్ మెథడ్ అని చెప్పేసి ఉంది. సో, యాడ్ మెథడ్ అయితే ఉంది. సో, ఇక్కడ మనం డాక్యుమెంట్స్ యాడ్ చేసుకుంటాం. సో, యాడ్. సో, మనం డాక్యుమెంట్స్ యాడ్ చేసుకుంటాం. సో, డాక్యుమెంట్స్ ఇస్ నథింగ్ బట్ రా టెక్స్ట్. సో, ఇట్ కెన్ బి ఎ సెంటెన్స్, ఇట్ కెన్ బి ఎ పారాగ్రాఫ్ ఆర్ ఇట్ కెన్ బి ఎ పేజ్ ఇన్ ద టెక్స్ట్ బుక్. సో, దిస్ ఈస్ ఏ డాక్యుమెంట్ అబౌట్ మెషిన్ లెర్నింగ్. సో, ఇదొక డాక్యుమెంట్. అండ్ నేను ఇంకొక డాక్యుమెంట్ తీసుకుంటా. సో, ఇంకో డాక్యుమెంట్ వచ్చేసి దిస్ ఈస్ ఏ అనదర్. సో, అనదర్ డాక్యుమెంట్ అబౌట్ డేటా సైన్స్. సో, నేను ఇంకొక డాక్యుమెంట్ తీసుకుంటా. డాక్యుమెంట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ కెన్ బి ఎ సెంటెన్స్ ఆల్సో. సో, మీరు డైరెక్ట్ డాక్యుమెంట్ అంటే పేజ్ అని చెప్పేసి ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ బి ఎ సింపుల్ సెంటెన్స్. A third document about artificial intelligence. Artificial intelligence. సో, ఇప్పుడు ఈ 3 డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆటోమేటిక్‌గా ఎంబెడింగ్స్ క్రియేట్ అవుతాయి. సో, ఆటోమేటిక్‌గా ఎలా ఎంబెడింగ్స్ క్రియేట్ అవుతాయి అంటే ఇది బై డిఫాల్ట్‌గా నేను చెప్పినట్టు మినీ LM6 మోడల్ అయితే యూజ్ చేస్తది. సో, మీరు సెర్చ్ కూడా చేయొచ్చు. సో, లైక్ ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఇక్కడ వీళ్ళే మెన్షన్ చేశారు. సో, ఎంబెడింగ్ ఫంక్షన్‌లోకి వెళ్దాం. సో, ఎంబెడింగ్ ఫంక్షన్‌లోకి వెళ్తే సో, డిఫాల్ట్ మోడల్ వచ్చేసి ఇదే. ఆల్ మినీ LM-L6 V2. సో, మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఆ టెక్స్ట్ డేటాని ఇస్తే సరిపోతది. సో, అదే ఎంబెడింగ్ అయితే క్రియేట్ చేస్తది బై యూజింగ్ దిస్ మోడల్. ఒకవేళ ఈ మోడల్‌తో మీకు అంత రిజల్ట్స్ యాక్యురేట్‌గా లేకపోతే దెన్ యూ హ్యావ్ టు గో అండ్ చూస్ సమ్ కస్టమ్ మోడల్. సో, అది కూడా చూద్దాం. సో, ఫస్ట్ అయితే మనం ఎంబెడింగ్ క్రియేట్ చేద్దాం.
సో మీరు సింపుల్గా ఇలా డాక్యుమెంట్ తీసుకోవచ్చు అండ్ దీంతో పాటు మనకు మెటాడేటాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మెటాడేటాస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఫిల్టర్స్ లాగా. అంటే ఎలా అంటే మెటాడేటాస్ ఈక్వల్స్ టు, సో మెటాడేటాస్లో మనం డిక్షనరీ అయితే తీసుకుంటాం. సో ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ఏ టెక్స్ట్ బుక్ నుండి అలా అనుకోవచ్చు. సో సోర్స్ వచ్చేసి సో ఈ డిక్షనరీ ఏదైతే ఉందో, సో ఇక్కడ ఆల్రెడీ మనకు జెమినీ సజెస్ట్ చేస్తుంది. సో పేపర్ 1 అని చెప్పేసి తీసుకుందాం. సో ఇది పేపర్ 2, పేపర్ 3 అండ్ ఐడియాస్. సో ఇది సజెషన్సే తీసుకుందాం, టైం కూడా సేవ్ అవుతుంది. సో మనకి ఇక్కడ డాక్యుమెంట్ ఉంది. సో ఇక్కడ ఈ డాక్యుమెంట్ ఒక ఐడి వచ్చేసి ID 1 అండ్ దీని యొక్క సోర్స్ వచ్చేసి పేపర్ 1. సో దీని మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే డాక్యుమెంట్ ఇండెక్స్ చేస్తున్నామో అది పేపర్ 1లో ఉన్న డాక్యుమెంట్, అంటే పేపర్ 1కి సంబంధించిన టెక్స్ట్. అండ్ దీన్ని మనం ID 1 అని చెప్పేసి అంటున్నాం. లైక్ ప్రతి డాక్యుమెంట్ని ఒక రిఫరెన్స్ పాయింట్ ఉండాలి కదా, సమ్ ID 1, ID 2, ID 3 అని చెప్పేసి. సో అలా తీసుకున్నాం. లైక్ ఒకవేళ ఐడి తీసుకోకపోతే మీరు సింపుల్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు, 1, 2, 3 అని. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైక్ ఇవి రిపీట్ అవ్వద్దు, ఇవన్నీ కూడా యూనిక్ ఐడెంటిఫైయర్స్. సో ఇక్కడ నేను మళ్ళీ 1 పెట్టిన అనుకో, నాకు దీన్ని రీప్లేస్ చేసేస్తుంది వెక్టర్ డీబీలో. సో అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా యూనిక్గా ఉండాలి. సో మనం ID 1, ID 2, ID 3 ఉంచుకుందాం. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఇప్పుడు రన్ చేసుకుంటే మీరు చూడొచ్చు. సో డిఫాల్ట్ మోడల్ వచ్చేసి మనకు ఆల్ మినీ LM-L6V2. సో ఇది దానికి ఎంబెడింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మోడల్ని లోడ్ చేస్తుంది. సో మోడల్ని లోడ్ చేసినాక ఎంబెడింగ్స్ క్రియేట్ చేసి మన క్రోమా డీబీలో అయితే రాసుకుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్, సో ఇప్పుడు మన దగ్గర క్రోమా డీబీలో డేటా ఉంది. సో డేటా ఉంది కాబట్టి సపోజ్ యూజర్ వచ్చేసి క్వశ్చన్ అడిగిండు. సో క్వశ్చన్ అడిగినప్పుడు మనకు రిలేటెడ్ చంక్స్, రిలేటెడ్ డేటా రావాలి కదా. సో అది ఎలానో చూద్దాం. సో అది ఎలా అంటే సింపుల్, ఇక్కడ మన క్వీరీ మీద అయితే యూస్ చేసుకుంటాం. కలెక్షన్ డాట్ క్వీరీ. సో ఈ క్వీరీలో ఫస్ట్ వచ్చేసి మనకు క్వీరీ టెక్స్ట్ ఉంటుంది. ఇట్స్ నథింగ్ బట్ లైక్ యూజర్ ఏం అడుగుతున్నాడు అని చెప్పేసి క్వీరీ టెక్స్ట్. సో ఇక్కడ అగైన్ మనం లిస్ట్లో ఇవ్వాలి ఒక క్వశ్చన్. సో దిస్ ఈస్ ఏ క్వీరీ అబౌట్ మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్. సో యూజర్ ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మన వెక్టర్ డీబీలో ఏవైతే రిలేటెడ్ డేటా ఉందో సో దాన్ని మనం చూపించాలి. సో అందుకని చెప్పి ఇక్కడ మనకు ఎన్ రిజల్ట్స్ ఉంది. సో ఎన్ రిజల్ట్స్ అంటే వెక్టర్ డీబీ నుండి నీకు ఎన్ని రిలేటెడ్ చంక్స్ కావాలి. సో ఇక్కడ నాకు 2 కావాలని చెప్పేసి అంటున్నా. సో ఇక్కడ మనకు 3 ఐటమ్స్ ఉన్నాయి. మన వెక్టర్ డీబీలో ఆల్రెడీ ఇండెక్స్ చేసుకున్నాం ఈ 3 ఐటమ్స్ని. సో ఈ 3 ఐటమ్స్లో టాప్ 2 రిలవెంట్ ఐటమ్స్ ఈ క్వశ్చన్కి ఏవో సో అవి రిటర్న్ చేస్తుంది అన్నట్టు. సో మనం దీన్ని అయితే రన్ చేసుకుందాం. సో రన్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఐడీస్ ఇచ్చింది. ID 2 ఇంకా ID 1 వచ్చేసి రిలవెంట్ అండ్ ID 2 మోస్ట్ రిలవెంట్. ID 2 వచ్చేసి మోస్ట్ రిలవెంట్ కంపేర్ టు ID 1. సో ఇది మనకు ప్రియారిటీ వైజ్ ఇస్తుంది. ఏదైతే ఎక్కువ ఇంపార్టెంటో అది మనకు ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత నెక్స్ట్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు డిస్టెన్స్ కూడా వచ్చింది. సో ఇక్కడ ఈ డిస్టెన్స్ ఏ డిస్టెన్స్ అంటే మనకి ఇది యూక్లిడియన్ డిస్టెన్స్. ఎందుకంటే మీరు చూడొచ్చు ఇక్కడ మనకు రేంజ్ వచ్చేసి 0 to infinity. అదే మనకు కొసైన్ సిమిలారిటీ అయితే -1 to 1 ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూడొచ్చు ఈ ID 1కి మన క్వీరీకి డిస్టెన్స్ వచ్చేసి 1.3. సో మోర్ దెన్ 1 ఉందంటే ఇది ఆబ్వియస్గా కొసైన్ సిమిలారిటీ కాదు, ఇట్ కెన్ బి యూక్లిడియన్ డిస్టెన్స్. సో కొసైన్ సిమిలారిటీతో నేను చేసుకోవాలనుకుంటే అది కూడా చేయొచ్చు. సో అది కూడా చూద్దాం. అండ్ ఫస్ట్ ఈ రిజల్ట్స్ అయితే అబ్జర్వ్ చేద్దాం. సో మనకి ఎంబెడింగ్స్ నన్ను వచ్చింది. సో ఎంబెడింగ్స్ కూడా కావాలంటే మనం మెన్షన్ చేయాలి ఇన్క్లూడ్స్లో. ఇక్కడ ఇంక్లూడెడ్ ఉంది కదా. సో దీంట్లో మనకు ఓన్లీ ఇది ఏమి ఇస్తుంది అంటే ఓన్లీ మెటాడేటాస్ ఇస్తుంది, డాక్యుమెంట్స్ ఇస్తుంది, డిస్టెన్సెస్ ఇస్తుంది. సో ఇక్కడ నేను మెన్షన్ చేసుకుంటే ఇన్క్లూడ్స్ లైక్ క్వెరీ చేసేటప్పుడు ఇక్కడ క్వెరీ చేసేటప్పుడు మెన్షన్ చేసుకుంటే నాకు ఎంబెడింగ్స్ కూడా వస్తాయి. సో ఇలా బేసిక్గా మనం టాప్ K రిలవెంట్ ఐటమ్స్ని వెక్టర్ డీబీ నుండి పిక్ చేసుకోవచ్చు బై యూజింగ్ క్వెరీ మెథడ్ ఇన్ క్రోమా డీబీ.
సో ఈ మెటా డేటాస్ ఎందుకు యూస్ చేస్తామంటే లైక్ ఫర్ ఫిల్టర్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఫర్ సపోజ్ ఈ క్వెరీ వచ్చేసి లైక్ టెక్స్ట్ బుక్ పేపర్ 1 చదివిన అతను అండ్ ఇప్పుడు మనకు పేపర్ 1 పేపర్ 2 రెండు ఉన్నాయి కదా. సో ఈ క్వెరీ వచ్చేసి పేపర్ 1 చదివినాక అడిగాడు అనుకుందాం. సో అప్పుడు మనకు రిజల్ట్స్ కూడా పేపర్ 1 నుండే రావాలి ఇన్స్టెడ్ ఆఫ్ పేపర్ 2. సో ఇక్కడ నేను ఈ వేర్ క్వెరీ అప్లై చేసింది అనుకో. సో వేర్ source equals to where source is పేపర్ 1. సో ఈ పేపర్ 1 చదివిన అతను క్వశ్చన్ అడిగితే అప్పుడు నీకు డౌట్ పేపర్ 1లో ఉన్నట్టు. సో అలాంటప్పుడు నాకు పేపర్ 1 రిజల్ట్స్ నేను చూపించాలి. సో అందుకని చెప్పేసి రన్ చేస్తే నాకు ఓన్లీ పేపర్ 1లో ఏముంది, ID1 ఒకటే ఉంది. దిస్ ఈస్ అ డాక్యుమెంట్ అబౌట్ మెషిన్ లెర్నింగ్. సో అందుకని చెప్పేసి అది ఒకటే ఇచ్చింది. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఎండ్ రిజల్ట్స్ 2 అంటే నాకు మ్యాక్స్ 2 కావాలని చెప్పేసి, బట్ ఇట్ డజంట్ మీన్ నాకు పక్కా 2 రిలవెంట్ డేటా కావాలని. సో ఇక్కడ మనకు ఓన్లీ ఒకటే డాక్యుమెంట్ ఉంది కాబట్టి పేపర్ 1 నుంచి, సో ఇక్కడ మనకు ఒకటే వచ్చింది. అండ్ ఇది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ మనం మెటా డేటాస్ ఎందుకు యాడ్ చేస్తామంటే టు ఫిల్టర్ ద రిలవెంట్ డేటా. సో పేపర్ 1 చదివిన క్వశ్చన్ అడిగితే పేపర్ 1లో డౌట్ ఉన్నట్టు, సో మనకు రిజల్ట్స్ కూడా పేపర్ 1 నుండే రావాలి. అదే పేపర్ 2 చదివినాక డౌట్ వస్తే మనకు అక్కడ పేపర్ 2 నుండి చూపించాలి. అదే ఒకరు మనకు తెలియదు అనుకో, అతను పేపర్ 1 చదివిండా పేపర్ 2 చదివిండా, సో అప్పుడు మనం ఫిల్టర్ కండిషన్ అయితే అప్లై చెయ్యం. సో దీంతోపాటు ఇంకొకటి చెప్పుకోవాలి ఏంటంటే ఇంక్లూడ్. సో ఇక్కడ ఇంక్లూడ్స్లో నేను ఎంబెడింగ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటా. సో మీరు చూడవచ్చు అప్పుడు మనకి ఎంబెడింగ్స్ కూడా వస్తాయి. సో మన ఎంబెడింగ్స్ ఇది. సో ID2 ID1. సో ఎంబెడింగ్ ఈస్ నథింగ్ బట్ ఏ న్యూమరికల్ వెక్టర్. అండ్ దాంతోపాటు మనకు డాక్యుమెంట్స్ రాలే అండ్ డిస్టెన్స్ కూడా రాలే, మెటాడేటాస్ కూడా రాలే. ఎందుకంటే మనం ఇంక్లూడెడ్లో ఓన్లీ ఎంబెడింగ్స్ ఒకటే పెట్టినాం. సో అందుకని చెప్పి మనకు డాక్యుమెంట్ రాలే, మెటాడేటా రాలే, డిస్టెన్స్ కూడా రాలే. సో అది కూడా యాడ్ చేసుకుందాం. సో ఇంక్లూడ్లో ఎంబెడింగ్స్, డాక్యుమెంట్స్, దాంతోపాటు మెటా డేటా. సో ఏమన్నా మిస్ అవుతున్నామా? ఎంబెడింగ్స్, డాక్యుమెంట్స్, డిస్టెన్సెస్. ఓకే, అక్కడ స్పెల్లింగ్ తప్పు రాసినాం. మెటాడేటాస్, డిస్టెన్సెస్. మనకు అన్నీ అయితే వచ్చినాయి, డాక్యుమెంట్స్ వచ్చినాయి అండ్ మెటాడేటాస్ వచ్చినాయి అండ్ డిస్టెన్సెస్ కూడా వచ్చినాయి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం లైక్ ఇక్కడ మనకు డిస్టెన్సెస్ యూక్లిడియన్ డిస్టెన్స్ వచ్చింది కదా. సో ఈ యూక్లిడియన్ డిస్టెన్స్ బదులు మనం ఏం చేద్దామంటే కొసైన్ సిమిలారిటీ తీసుకుందాం. సో నేను ఓన్లీ కొసైన్ సిమిలారిటీ బేస్ చేసుకొని నేను రిలవెంట్ డేటాని పిక్ చేయాలి అని చేయాలన్నప్పుడు మనం ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్లో పెట్టుకోవాలి. లైక్ ఎప్పుడైతే మనం కలెక్షన్ క్రియేట్ చేస్తామో సో అక్కడ మనం కాన్ఫిగర్ చేసుకోవాలి అసలు నువ్వు ఏ సిమిలారిటీ మెట్రిక్స్ యూస్ చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి. సో ఇక్కడ మనకు కాన్ఫిగర్ అని చెప్పేసి పారామీటర్ ఉంటుంది. సో కాన్ఫిగరేషన్లో మనం సెట్ చేసుకుంటే సరిపోద్ది. సో మనకు స్పేస్ వచ్చేసి కొసైన్ సిమిలారిటీ. సో నేను ఇక్కడ కొసైన్ సిమిలారిటీ మెట్రిక్ అయితే యూస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో రన్ చేద్దాం. ఎర్రర్ వచ్చింది, EF కన్స్ట్రక్షన్, ఇది అండర్స్కోర్ కన్స్ట్రక్షన్, మళ్ళీ ఎర్రర్, అన్నోన్ ఫీల్డ్ స్పేస్ EF కన్స్ట్రక్షన్ ఏదైతే తీసుకుంది. ఓకే, అన్నోన్ ఫీల్డ్, ఓకే ఎం లేనట్టుంది. అందుకే బ్లైండ్గా మనం ఏ సజెషన్స్ తీసుకోవద్దు. సో ఇప్పుడు నాకు కలెక్షన్లో కొసైన్ సిమిలారిటీ అయితే నేను పెట్టుకున్నా. సో మళ్ళీ నేను యాడ్ చేస్తున్నా. సో ఆల్రెడీ నాకు ID1, ID2, ID3 ఆల్రెడీ వెక్టర్ DBలో ఉన్నాయి. సో మళ్ళీ చేసినప్పుడు వాటిని ఓవర్ రైట్ చేస్తాయి. సో మళ్ళీ కలెక్షన్ డాట్ క్వెరీ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎంబెడింగ్ తీసేద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు రాలేదు, కొసైన్ సిమిలారిటీ రాలే, వై. సో కలెక్షన్ స్పేస్ కొసైన్, ఓకే. దాని తర్వాత కలెక్షన్ డాట్ యాడ్ చేసినాం, దాని తర్వాత క్వెరీ చేసుకున్నాం. క్వెరీ చేసినప్పుడు డిస్టెన్సెస్ వచ్చింది ఆర్ ఎల్స్. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ వస్తుందా లేకపోతే కొసైన్ సిమిలారిటీ వస్తుందా?
సో ఇక్కడ డిఫాల్ట్ ఏమి ఇచ్చారు వీళ్ళు? డిఫాల్ట్ వాల్యూ డిఫాల్ట్. సో ఓకే. డిఫాల్ట్ వచ్చేసి మనకు L2 నార్మలైజేషన్. సో L2 అంటే మనకి యూక్లిడియన్ డిస్టెన్స్. అండ్ ఇంకోటి కొసైన్. సో ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం? ఓకే. సో బేసిక్‌గా మనం ఎగ్జాక్ట్ కొసైన్ సిమిలారిటీ క్యాలిక్యులేట్ చేయట్లేదు. కొసైన్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కొసైన్ డిస్టెన్స్ రేంజ్ వచ్చేసి మనకు 0-2. సో అందుకని చెప్పేసి అది మనకు మోర్ దెన్ 1 అయితే వస్తుంది. సో కొసైన్ సిమిలారిటీకి కొసైన్ డిస్టెన్స్‌కి రిలేషన్ ఏంటంటే కొసైన్ సిమిలారిటీ కొసైన్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు 1 మైనస్ కొసైన్ సిమిలారిటీ. సో అందుకని చెప్పేసి కొసైన్ సిమిలారిటీ రేంజ్ వచ్చేసి -1 to 1 కదా. సో ఒకవేళ 1 ఉంటే కొసైన్ సిమిలారిటీ కొసైన్ డిస్టెన్స్ 0 అవుతుంది. ఒకవేళ -1 ఉంటే సో అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో అప్పుడు 1 + 1 2. సో అందుకని చెప్పేసి కొసైన్ డిస్టెన్స్ యొక్క రేంజ్ 0,2. సో 0,2 అంటే మనకు కొసైన్ డిస్టెన్స్ తక్కువ ఉంటే మోర్ సిమిలర్ టు యూక్లిడియన్ డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్ తక్కువ ఉంటే అవి అంత క్లోజ్ అని చెప్పేసి. సో ఇక్కడ మనము కొసైన్ డిస్టెన్స్ పెట్టుకున్నాం. బై డిఫాల్ట్గా మనకు L2 నార్మలైజేషన్ అని చెప్పేసి ఉంది. సో మనం L2 నార్మలైజేషన్ కొసైన్ డిస్టెన్స్ యూజ్ చేసి అండ్ డిఫాల్ట్ ఎంబెడింగ్ మోడల్ యూజ్ చేస్తే మనకు ఈ స్కోర్స్ అయితే ఇలా వస్తున్నాయి. సో ఇప్పుడు నేను ఏమంటా అంటే లైక్ మనం కస్టమ్ ఎంబెడింగ్ మోడల్స్ అయితే యూజ్ చేద్దాం. సో కస్టమ్ ఎంబెడింగ్ మోడల్స్ ఎలా యూజ్ చేయాలంటే లైక్ మనం ఒక ఎంబెడింగ్ మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం సర్చ్ చేసుకోవచ్చు హగ్గింగ్ ఫేస్ మోడల్స్, లీడర్ బోర్డ్. సో ఈ లీడర్ బోర్డ్లోకి వెళ్తే మనకి ఇక్కడ చాలా ఓపెన్ సోర్స్ మోడల్స్ అయితే ఉంటాయి. ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉంటాయి, అలాగే కమర్షియల్ మోడల్స్ కూడా ఉంటాయి. సో అక్కడ నుండి మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది లోడ్ అవ్వడానికి టైం పడుతుందా? సో మనం మల్టీలింక్లోకి వెళ్ళిపోదాం. సో ఇంకా మనం క్వెన్ 3 4 బిలియన్ అయితే తీసుకుందాం. కానీ 4 బిలియన్ మోడల్ కూడా చాలా పెద్దది. సో దీనిలో మనం చిన్నది ఉందా? 0.6 టెక్స్ట్ ఎంబెడింగ్ 0.6 బిలియన్ కూడా ఉంది కాబట్టి సో ఇది తీసుకొని ట్రై చేద్దాం. మనం 0.6 బిలియన్ మోడల్ అయితే తీసుకుందాం. అండ్ మనం కస్టమ్ ఎంబెడింగ్స్ని ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు అంటే సో వాళ్ళు ఇక్కడ మనకు కోడ్ అయితే ఇచ్చారు. ఈ కోడ్ తీసుకొని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవడమే. సో ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మనం మన కస్టమ్ ఎంబెడింగ్కి లాజిక్ అయితే రాసుకోవాలి. సో మనం ఏమనుకున్నామంటే క్వెన్ 3 యూస్ చేద్దాం అనుకున్నాం కదా. సో క్వెన్ 3 యూస్ చేద్దాం కాబట్టి మనము ఈ సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఐ బిలీవ్ కొలాబ్లో ఆల్రెడీ సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంటుంది. సో నో నీడ్ టు ఇన్స్టాల్. ఒకవేళ మనకు నో మాడ్యూల్ ఫోన్ వస్తే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మోడల్ వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ మనం ఎంబెడింగ్ క్రియేట్ చేసుకోవాలి. సో మోడల్ డాట్ ఎన్కోడ్ ఇన్పుట్. సో ఇది ఓకే. సో నెక్స్ట్ నేను కాన్ఫిగరేషన్లోనే నేను ఆ ఎంబెడింగ్ని నా ఎంబెడింగ్ ఫంక్షన్ అయితే ఇవ్వాలి. సో ఎంబెడింగ్ ఈక్వల్ టు మై ఎంబెడింగ్ ఫంక్షన్. సో ఏంది ఇంకా రన్ అవుతుంది? ఇన్స్టాల్ అవ్వలేదా? వాట్? సో మనకు సెల్ రన్ అయిపోయింది. అండ్ నేను కలెక్షన్ క్రియేట్ చేసుకునేటప్పుడే నేను ఏం ఎంబెడింగ్ ఫంక్షన్ యూస్ చేస్తా అని చెప్పేసి చెప్పాలి. సో ఇక్కడ నేను క్వెన్ 3 ఎంబెడింగ్ మోడల్ అయితే యూస్ చేసుకున్నా విత్ 0.6 బిలియన్ పారామీటర్స్ అంటే 60 మిలియన్ పారామీటర్స్. సో మనకు కొసైన్ డిస్టెన్సే. సో మన కలెక్షన్ని మళ్ళీ రన్ చేద్దాం. సో ఎర్రర్ వచ్చింది. ఎంబెడింగ్ ఫంక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ద కలెక్షన్ కాన్ఫిగరేషన్ అండ్ న్యూ వన్. ఇఫ్ దిస్ ఇస్ ఇంటర్నల్ ప్లీజ్ ఎంబెడ్ డాక్యుమెంట్ సపరేట్లీ. ఎంబెడింగ్ ఫంక్షన్ కాన్ఫ్లిక్ట్ నాట్ ఇంప్లిమెంటెడ్ పర్సిస్టెడ్. సో ఈ కలెక్షన్కి ఆల్రెడీ ఎంబెడింగ్ ఫంక్షన్ ముందే ఇచ్చేసారట. ఐ మీన్ డిఫాల్ట్ తీసుకుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే లైక్ ఈ కలెక్షన్ నేమ్ మారుద్దాం. సో ఇంకో వై యాడ్ చేద్దాం డమ్మీ కలెక్షన్ అని. సో మనం డమ్మీ కలెక్షన్ మరి ఐ మీన్ వేరే కలెక్షన్ క్రియేట్ చేసుకున్నాం బై చేంజింగ్ ద నేమ్. సో ఇప్పుడు దాంట్లోకి మనం ఇవి యాడ్ చేసుకుందాం మన డాక్యుమెంట్స్ని. సో మనం ఫస్ట్ టైం రన్ చేస్తున్నాం కాబట్టి ఆ క్వెన్ 3 మోడల్కి సంబంధించిన ఆర్టిఫాక్ట్స్ అన్ని కూడా డౌన్లోడ్ అవుతాయి. లైక్ టోకెనైజర్ కానీ లేకపోతే మోడల్ పికిల్ ఫైల్ కానీ సో అవన్నీ కూడా మనకు డౌన్లోడ్ అవుతాయి. సో డౌన్లోడ్ అయిపోయాక దెన్ ఇట్ విల్ లోడ్ ద మోడల్ అండ్ ఇట్ విల్ క్రియేట్ ద ఎంబెడింగ్ ఫర్ ఈచ్ ఆఫ్ ద డాక్యుమెంట్.
లైక్ ఇవన్నీ ఉన్నాయి కదా, దిస్ డాక్యుమెంట్ అబౌట్ మెషిన్ లెర్నింగ్, అబౌట్ డేటా సైన్స్, అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ప్రతి డాక్యుమెంట్కి ఎంబెడింగ్ క్రియేట్ చేస్తుంది. అండ్ వన్స్ ఎంబెడింగ్ క్రియేట్ చేసినాక మన కలెక్షన్లోకి అయితే రాసుకుంటుంది. సో మన కలెక్షన్ ఏమొచ్చేసి డమ్మీ కలెక్షన్. సో ఒక వై ఎక్స్ట్రా యాడ్ చేసినాం కదా. సో దాని తర్వాత మనం క్వీరీ చేసుకుందాం. సో ఇది ఇంకొకసారి కాపీ చేద్దాం, ఎందుకంటే లైక్ మన డిఫాల్ట్ మోడల్ ఏదైతే ఉందో అది చిన్న మోడల్ అండ్ నాట్ దట్ హైలీ యాక్యురేట్. సో నాట్ దట్ హైలీ యాక్యురేట్ ఎందుకంటున్నాం అంటే లైక్ ఇట్ విల్ నాట్ క్యాప్చర్ ద ఎంటైర్ కాంటెక్స్ట్ ప్రాపర్లీ బికాస్ ఆఫ్ లెస్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అండ్ లెస్ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ డేటా మేబీ. సో మనం ఇప్పుడు పెద్ద మోడల్ యూస్ చేస్తున్నాం కాబట్టి అది ఇంకా కాంటెక్స్ట్ని బాగా అర్థం చేసుకుంటుంది. సో నా గెస్ ప్రకారం ఇప్పుడు ఈ డిస్టెన్సెస్ ఇంకా తక్కువ వస్తాయి. సో మనకు ఇండెక్స్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు క్వీరీ చేద్దాం. సో క్వీరీ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో క్వీరీ కూడా చాలాసేపు పడుతుందంటే ఇట్స్ బికాస్ పెద్ద మోడల్ కదా. సో మోడల్ని లోడ్ చేయడానికి టైం పడుతుంది అండ్ దాని తర్వాత ఎంబెడింగ్స్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు డిస్టెన్సెస్ కూడా తక్కువ వచ్చినాయి. సో ఈవెన్ దో తక్కువ వచ్చినా కూడా లైక్ ఆ డిఫరెన్స్ అయితే కూడా తగ్గింది, లైక్ 0.1 అండ్ 0.23 అంటే లైక్ అరౌండ్ 0.04. ఇక్కడ 0.71, 1.3 అంటే ఆల్మోస్ట్ 0.6 డిఫరెన్స్. సో నువ్వు ఎంత పెద్ద మోడల్ యూస్ చేస్తే ఆ మోడల్కి అంత కాంటెక్స్ట్ని అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. సో దానివల్ల మనకు హైలీ యాక్యురేట్ రిజల్ట్స్ రానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. బికాస్ ఇవి రెండు ఉన్నాయి, లైక్ క్వశ్చన్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ గురించి. సో మన డాక్యుమెంట్ 1లో మెషిన్ లెర్నింగ్ ఉంది, డాక్యుమెంట్ 2లో డేటా సైన్స్ ఉంది. సో ఇవి రెండు కూడా రిలవెంట్ అన్నట్టు. సో అందుకని చెప్పేసి అవి రెండు కూడా రిలవెంట్ అంటే అవి రెండు కూడా దగ్గర దగ్గర ఉన్నాయని. సో అందుకని చెప్పేసి వాటి యొక్క డిస్టెన్స్ అయితే తక్కువ వచ్చింది. అదే మనం డిఫాల్ట్ మోడల్ యూజ్ చేసినప్పుడు మినీ ఎల్ఎం L6 ఏదైతే ఉందో అది యూజ్ చేసినప్పుడు మనకు డిస్టెన్సెస్ ఎక్కువ వచ్చినాయి. సో అందుకని చెప్పేసి ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు కన్సిడర్ గుడ్ ఎంబెడింగ్ మోడల్స్. సో ఏది గుడ్ ఏది బ్యాడ్ అని చెప్పేసి మనం జస్ట్ బెంచ్ మార్క్ డీటెయిల్స్ చూస్తే సరిపోదు. వీ నీడ్ టు ఎక్స్పెరిమెంట్ ఆన్ అవర్ డేటా. సో అప్పుడే మనం ఫిగర్ అవుట్ చేయాలి ఏది మనకు వర్క్ అవుతుంది, ఏది మనకు వర్క్ అవ్వదు అని చెప్పేసి. అంతేగాని వేరే వాళ్ళు ఈ ఎంబెడింగ్ మోడల్ సూపర్ డూపర్ అని చెప్పి మనం తీసుకుంటే మన డేటాకి వర్క్ అవ్వకపోవచ్చు. సో నెక్స్ట్ మనం ఈ ఎంబెడింగ్స్ని ఎలా అప్డేట్ చేయాలో చూద్దాం. సో దానికి మనకు 2 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి అప్డేట్. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి డాట్ అప్డేట్ అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి డాట్ అప్సర్ట్. సో ఈ రెండిట్లలో ఏది బెటర్ అంటే అప్సర్ట్ మెథడ్ బెస్ట్. ఎందుకంటే మనం సపోజ్ ఒక 5 ఐడీస్ ఇచ్చేసి అప్డేట్ చేయమన్నాం అనుకో, ఒకవేళ ఏదైనా ఐడి అందులో లేకపోతే దానికి ఎక్సెప్షన్ అయితే రైజ్ చేస్తుంది అండ్ ఆ ఎంబెడింగ్ని ఇన్సర్ట్ అయితే చేయదు. అదే అప్సర్ట్ యూస్ చేసుకుంటే ఒకవేళ మన 5 ఐడీస్లో ఏది లేకపోయినా కూడా అది న్యూ ఎంట్రీ లాగా కన్సిడర్ చేసుకొని దాన్ని ఇండెక్స్ అయితే చేస్తుంది. సో మనం సింపుల్గా ఇక్కడ అప్సర్ట్ పెట్టుకుంటే సరిపోతుంది ఐడి యాడ్ ప్లేస్లో. సో అప్సర్ట్ పెట్టుకుంటే ఐడి ఒకవేళ ఆల్రెడీ ఉంటే దాన్ని అప్డేట్ చేస్తుంది, లేకపోతే దాన్ని ఇన్సర్ట్ చేస్తుంది యాజ్ ఎ న్యూ ఎంట్రీగా. సో ఇక్కడ నేను ఇంకోటి రాసుకుంటా. దిస్ ఈస్ ఏ 4th డాక్యుమెంట్ అబౌట్ పైథాన్ అండ్ దీనికి మనం మెటాడేటా కూడా ఇచ్చుకుందాం. సో సోర్స్ వచ్చేసి పైథాన్ అండ్ దీని యొక్క ఐడి వచ్చేసి ID4 అండ్ దీని ఐడి వచ్చేసి ID4. సో మనం రన్ చేద్దాం. సో రన్ చేసుకుంటే అగైన్ సేమ్ థింగ్, ఒకవేళ ఆల్రెడీ ఆ ఐడి ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే దాన్ని అప్డేట్ చేస్తుంది, ఒకవేళ లేకపోతే న్యూ ఎంట్రీ లాగా కన్సిడర్ చేసుకొని దాన్ని అయితే ఇన్సర్ట్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఎన్ రిజల్ట్స్ వచ్చేసి 5 తీసుకుందాం. సో 5 తీసుకుంటే మనకు తెలుస్తుంది అది లైక్ ఏదైతే ఉందో ఈ కొత్త డాక్యుమెంట్ కొత్త సెంటెన్స్ అది ఇన్సర్ట్ అయిందా లేదా అని చెప్పేసి. సో మన దగ్గర 4 ఉన్నాయి కానీ నాకు 5 రిలవెంట్ డేటా కావాలంటున్నా. సో అప్పుడు ఏమవుతుంది, ఉన్నాయని ఇచ్చేస్తుంది అవి రిలవెంట్ అయినా కాకపోయినా. సో మన సెషన్ అయితే క్రాష్ అయిపోయింది, ఎందుకంటే మనం 60 మిలియన్ పారామీటర్ మోడల్ యూజ్ చేస్తున్నాం. సో ఏం చేద్దామంటే లైక్ మేబీ ఇది తీసేద్దాం, మనం డిఫాల్ట్ ఎంబెడింగ్ ఫంక్షనే యూజ్ చేద్దాం.
సో డిఫాల్ట్ యూజ్ చేస్తాం కాబట్టి అది చిన్న మోడలే. సో మనకు ఆ ఎర్రర్స్ కూడా ఏం రావు. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ రిసోర్సెస్ ఉంటే దెన్ మీకు ఈ ఎర్రర్ అయితే ఆబ్వియస్‌గా రాదు. సో మనకి సెల్ కూడా అవసరం లేదు వేస్ట్‌గా రన్ చేయడం. ఎందుకంటే దాన్ని ఎలాగో మనం వాడుకోవట్లేదు కదా! కస్టమ్ ఎంబెడ్డింగ్. సో మనం డిఫాల్ట్ దాన్నే యూజ్ చేస్తున్నాం. కలెక్షన్ ఎక్స్‌పెక్టింగ్ ఓకే. సో మనకి ఇది ఏదైతే డమ్మీ కలెక్షన్ ఉందో దాంట్లో ముందు మనం ఈ క్వెన్ 3 మోడల్‌ని యూజ్ చేసినాం. సో దాని యొక్క ఎంబెడ్డింగ్ డైమెన్షన్ వచ్చేసి 1024. మళ్ళీ మనకు ఆ ఎర్రర్ వస్తదని చెప్పేసి మనం చిన్న డిఫాల్ట్ మోడల్‌కైతే కన్వర్ట్ అయినాం. సో దాని యొక్క ఎంబెడ్డింగ్ డైమెన్షన్ వచ్చేసి 384. సో అది మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల మనకు ఎర్రర్ అయితే వస్తుంది. సో దీనికి సొల్యూషన్ వచ్చేసి మనం లైక్ న్యూ కలెక్షన్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో అప్పుడు మనకు ఆ ఎర్రర్ అయితే రాదు. సో మనకు ఇండెక్సింగ్ అయిపోయింది. సో మనకిప్పుడు అప్‌సర్ట్ యూజ్ చేసినప్పుడు ఇది కొత్త ఎంట్రీ కాబట్టి ఇది కూడా మనకు ఇండెక్స్ అయితే అయిపోయింది. సో ఇది ఇక్కడ మనం చూడొచ్చు. రిట్రీవ్ చేసుకున్నప్పుడు మనకు ఆ ఫోర్త్ డాక్యుమెంట్ కూడా వచ్చింది. సపోజ్ ఇఫ్ నేను ఏదైనా ఐడీని డిలీట్ చేయాలనుకుంటున్నా. సో నేను వేస్ట్‌గా ఇన్సర్ట్ చేసుకున్నా. సో దానివల్ల నాకు నో యూజ్ అంటే సో మనం ఎలా చేయొచ్చు అంటే డిలీట్ మెథడ్ యూజ్ చేస్తే సరిపోద్ది. కలెక్షన్ డాట్ డిలీట్. సో డిలీట్‌లో మనం ఐడీస్ అయితే పాస్ చేయాలి. ఏం ఐడీస్ మనం డిలీట్ చేయాలనుకుంటున్నామని. సో ఇక్కడ నేను ఐడీ 4ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ లైక్ నువ్వు ఏ పర్టిక్యులర్ లైక్ లెట్స్ సే నువ్వు ఏం ఐడీస్ పాస్ చేయలేదనుకో ఉన్నయన్నీ కూడా డిలీట్ చేస్తుంది. లేకపోతే నువ్వు ఫిల్టర్ కండిషన్ కూడా పెట్టవచ్చు. లైక్ ఏం ఐడీస్ మాత్రమే డిలీట్ చేయాలి అని. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఏం ఐడీస్ పాస్ చేయకుండా జస్ట్ ఫిల్టర్ కండిషన్ పెట్టి చూద్దాం ఏం చేస్తుందని. సో వేర్ సోర్స్ వచ్చేసి పైథాన్. సో చూద్దాం మనకి ఎన్ని ఉంటాయని చెప్పి. సో మనకు నేనేమి ఐడి ఇవ్వలే, ఓన్లీ ఫిల్టర్ కండిషన్ పెట్టిన. ఏదైతే పైథాన్ సోర్స్ అయితే ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేయమని. సో మనకు అది డిలీట్ అయిపోయింది. బికాస్ మనకు ఓన్లీ ఇప్పుడు 3 ఐడీసే వస్తున్నాయి రిట్రీవ్ చేసుకుంటే. మనం 5 అడిగినాం. సో 5 అడిగినా కూడా 3 వస్తున్నాయి అంటే దాని మీనింగ్ మన దగ్గర 3 ఉన్నాయని. సో ఒకవేళ మీకు ఏం ఐడీస్ డిలీట్ చేయాలో తెలీదు. సో మీరు ర్యాండమ్ ఐడి నేమింగ్ అయితే ఇచ్చారు. సో అప్పుడు మీరు ఫిల్టర్ కండిషన్ యూస్ చేసుకుని డిలీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఐడి నేమ్స్ తెలిస్తే మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేయొచ్చు ఆ ఐడి ఏంటిదని చెప్పేసి. లైక్ ఐడీస్ ఈక్వల్స్ టు. సో ఇప్పుడు నేను ఐడి 1ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఐడి 1ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను వేరైతే యూస్ చేయలేను ఎందుకంటే నాకు కాన్ఫ్లిక్ట్ అయితే వస్తుంది. ఐడి 1ని డిలీట్ చేయాలి బట్ అక్కడ నాకు ఫిల్టర్లో సోర్స్ పైథాన్ ఉండాలి. సో అది నాట్ పాసిబుల్ కదా. సో రన్ చేసి చూద్దాం. సో డిలీట్ అయితే అవ్వదు ఎందుకంటే డిలీట్ అవ్వాలి. బికాస్ ఇవి రెండు కూడా కాన్ఫ్లిక్ట్. ఐడి 1 డిలీట్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఫిల్టర్లో సోర్స్ పైథాన్ ఉండాలి కానీ లేదు. సో లేదు కాబట్టి మన డిలీట్ అయితే అవ్వదు. సో ఇప్పుడు నేను ఫిల్టర్ తీసేస్తే నాకు ఐడి 1 అయితే డిలీట్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ నాకు రెండే వచ్చినాయి. సో ఇది బేసిక్గా మనకు డిలీట్ గురించి. సో ఇప్పుడు మనకు తెలిసిపోయింది లైక్ ఇక్కడ మనకి ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి, ఎలా క్వెరీ చేయాలి, ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఎలా ఎంబెడింగ్స్ క్రియేట్ చేయాలి, కస్టమ్ ఎంబెడింగ్ ఫంక్షన్ ఎలా యాడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఒక కంపెనీ హ్యాండ్ బుక్ తీసుకొని సో దాన్ని స్ప్లిట్ చేసుకొని దాన్ని మనం వెక్టర్ డీబీలోకి ఇండెక్స్ చేసుకుందాం. దాని తర్వాత ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనం కాంటెక్స్ట్ కావాలి ఎల్ఎల్ఎంకి టు ఆన్సర్ దట్ క్వశ్చన్ రైట్. సో కాంటెక్స్ట్ ఎలా కావాలి మనకి ర్యాగ్ నుండి తీసుకుంటాం. లైక్ క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి రిలవెంట్ డేటా తీసుకొని క్వశ్చన్ని ఇంకా రిలవెంట్ డేటాని ఎల్ఎల్ఎంకి ఇచ్చి ఆన్సర్ అయితే జనరేట్ చేపిద్దాం. సో లాస్ట్ వీడియోలో మన క్వశ్చన్ వచ్చేసి నేర్చుకో కంపెనీలో ఎన్ని హాలిడేస్ ఉంటాయని చెప్పి. సో ఆ క్వశ్చన్కి ఎల్ఎల్ఎం అయితే ఆన్సర్ చేయలేదు బికాస్ దానికి నేర్చుకునే కంపెనీ ఉందని కూడా తెలియదు. సో అందుకని చెప్పేసి మనం ర్యాగ్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసినాం కదా. సో ఇప్పుడు నేను అదే చేస్తున్నా లైక్ మన నేర్చుకో హ్యాండ్ బుక్ అయితే తీసుకుంటున్నా. సో ఇది నేను జస్ట్ సింథటికల్గా జనరేట్ చేసిన. సో ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి లైక్ అసలు నేర్చుకోండి ఏంటి, కంపెనీ స్ట్రక్చర్, వర్క్ అవర్. సో ఇట్స్ లైక్ సింథటిక్ కంపెనీ హ్యాండ్ బుక్. సో జనరల్గా ఏ కంపెనీకైనా సరే వాళ్ళకు హ్యాండ్ బుక్ అయితే ఉంటుంది. వాళ్ళ రోల్ ఏంటి, లైక్ ఆ కంపెనీ దేని గురించి వర్క్ చేస్తుంది, లైక్ వాళ్ళ లీడర్స్ ఎవరు, ఇట్లా సో అండ్ సో థింగ్స్ అయితే ఉంటాయి. సో నేను అలా ఒకటి సిమిలర్గా ఒకటి క్రియేట్ అయితే చేసిన. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం అగైన్ సేమ్ మనం ఎంబెడింగ్స్ క్రియేట్ చేసుకోవాలి, వెక్టర్ డీబీలో రాసుకోవాలి. సో మనం సేమ్ దీన్ని లోడ్ చేసుకుందాం.
సో దాని తర్వాత కొత్త కలెక్షన్ అయితే క్రియేట్ చేద్దాం మనం. సో కలెక్షన్ ఈక్వల్ టు క్లయింట్ డాట్ గెట్ ఆర్ క్రియేట్ కలెక్షన్స్. సో ఎంబెడింగ్ ఫంక్షన్ అయితే మనము డిఫాల్ట్ ఎంబెడింగ్ మోడల్ అయితే యూస్ చేద్దాం. సో ఇది అవసరం లేదు మనకి. సో కలెక్షన్ వచ్చేసి నేర్చుకో హ్యాండ్బుక్ కలెక్షన్ నేమ్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము మన టెక్స్ట్ డేటాని అయితే తీసుకోవాలి. సో ఇక్కడ నాకు టెక్స్ట్ డేటా ఏమని ఉంది, సో ఇక్కడ నాకు ఫైల్ కంటెంట్ అయితే ఉంది కదా. సో ఇక్కడ నేను ఫైల్ కంటెంట్ని నేను తీసుకోవాలి. సో ఇక్కడ నాకు ఎంటైర్ ఫైల్ కంటెంట్ వచ్చేసి ఒకటే లార్జ్ టెక్స్ట్ బుక్. సో ఇప్పుడు నేను దీన్ని స్ప్లిట్ చేయాలి. సో స్ప్లిట్ చేస్తే నాకు డిఫరెంట్ డాక్యుమెంట్స్ వస్తాయి. సో ఈచ్ డాక్యుమెంట్ని లేకపోతే ఈచ్ పారాగ్రాఫ్ని నేను ఎంబెడింగ్ చేసుకొని వెక్టర్ డీబీలో అయితే రాసుకుంటా. సో నేను అసలు ఎలా స్ప్లిట్ చేస్తా అంటే ఫస్ట్ మనం అసలు ఇది ఎలా ఉందో చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకు ప్రతి చోట కూడా లైక్ ఒక పారాగ్రాఫ్ 2 పారాగ్రాఫ్ లైక్ మనకు సబ్ హెడ్డింగ్స్ అయితే ఉన్నాయి. లైక్ అబౌట్ నేర్చుకో ఒకటి, కంపెనీ స్ట్రక్చర్ ఒకటి, వర్క్ అవర్స్ అండ్ కల్చర్ గురించి ఒకటి, లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ గురించి ఒకటి. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎంబెడింగ్ క్రియేట్ చేస్తే సరిపోద్ది. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే లైక్ నేర్చుకో గురించి అడుగుతున్నప్పుడు మనకు టాప్ 11 చంక్ ఇదే అవుతుంది. లేకపోతే నేర్చుకో కంపెనీ స్ట్రక్చర్ గురించి అడుగుతున్నప్పుడు మనకు టాప్ 11 చంక్ ఇది అవుతుంది. సో అందుకని చెప్పేసి మనం ఒక్కొక్క సబ్ హెడ్డింగ్కి ఒక్కొక్క ఎంబెడింగ్ అయితే క్రియేట్ చేద్దాం. సో దానికి క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి. సో ఎలా స్ప్లిట్ చేస్తాం, సో మనకు ఇక్కడ చిన్న ప్యాటర్న్ అయితే రిపీట్ అవుతుంది. లైక్ ప్రతి సబ్ హెడ్డింగ్కి మనకు 3 హ్యాష్ ట్యాగ్స్ అయితే ఉన్నాయి. సో అది యూస్ చేసుకొని మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. సో ఫైల్ కంటెంట్ డాట్ స్ప్లిట్. సో ఇది వెరీ బేసిక్ మెథడ్ చంకింగ్ స్ట్రాటజీకి. మనం ఇంకా డీటెయిల్గా అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం ఏ చంకింగ్ స్ట్రాటజీ యూస్ చేయాలి అని చెప్పి. సో మనం జస్ట్ సింపుల్ ర్యాగ్ కాబట్టి మనం జస్ట్ లైక్ ఎలా డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాలి, ఎలా ఎంబెడింగ్స్ క్రియేట్ చేయాలి, ఎలా ఇండెక్స్ చేయాలి, సో అదే మన ఫోకస్ ఇప్పుడు. సో ఇక్కడ స్ప్లిట్ వచ్చేసి 3 హ్యాష్ ట్యాగ్స్. సో ఇక్కడ నేను స్ప్లిట్ చేసుకుంటే నా ఫస్ట్ రికార్డ్ వచ్చేసి ఏమొస్తుందో చూద్దాం. సో ఇది నా ఫస్ట్ రికార్డ్ నేర్చుకో అకాడమీ ఎంప్లాయీ హ్యాండ్బుక్. అండ్ మన సెకండ్ రికార్డ్ వచ్చేసి అబౌట్ నేర్చుకో. అండ్ థర్డ్ రికార్డ్ వచ్చేసి వర్క్ అవర్స్ అండ్ కల్చర్ గురించి. అండ్ నెక్స్ట్ లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ గురించి. అండ్ నెక్స్ట్ కల్చర్ అండ్ రిచువల్స్ గురించి. అండ్ నెక్స్ట్ టూల్స్ అండ్ ప్లాట్ఫామ్స్. సో ఇలా ఎందుకు నెక్స్ట్ అని చూపిస్తున్నా అంటే లైక్ మనం ప్రాపర్గా స్ప్లిట్ చేసినామా లేదా అని చెప్పి చెక్ చేసుకోనీకి. సో మనం ప్రాపర్గా అయితే స్ప్లిట్ చేసినాం. సో ఇక్కడ నేను డాక్యుమెంట్స్ అని చెప్పేసి రాసుకుంటా. సో మనకి ఇది లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. సో నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో వన్స్ నా దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే నెక్స్ట్ ఏం చేయాలి, సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఎంబెడింగ్స్ క్రియేట్ చేసుకొని మన వెక్టర్ డీబీలోకి రాసుకోవాలి. సో ఎలా రాస్తాం, సింపుల్. మనకు అప్సర్ట్ మెథడ్ ఉంది, యాడ్ మెథడ్ ఉంది. యూ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. సో మనం అప్సర్ట్ అయితే యూస్ చేద్దాం. సో అప్సర్ట్ ఎందుకంటే లైక్ ఒకవేళ ఐడి లేకపోతే యాడ్ చేస్తుంది, ఐడి ఉంటే అప్డేట్ చేస్తుంది. సో సింపుల్. సో ఇక్కడ నాకు మెటాడేటా సేమ్ అవసరం లేదు, సో తీసేసుకుంటాం. సో ఇక్కడ నాకు ఐడీస్ కావాలి, కానీ నాకు ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి నేను డైనామికల్గా అయితే జనరేట్ చేసుకుంటా. సో ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్స్ పెట్టుకుందాం. ఐడి ఆఫ్ ఐ for I in range of length of documents. సో నాకు ఎన్ని ఐడీస్ ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిక్ అయితే వస్తుంది. సో దీన్ని ఎగ్జాక్ట్గా చూడాలనుకుంటే మనం అవుట్ సైడ్ ఒకసారి రన్ చేసుకోవచ్చు. సో ఐడి నేమ్స్ ఎలా వస్తాయి అని చెప్పి చూడడానికి. సో ఇవి మన ఐడి నేమ్స్. సో టోటల్ మనకు 20 డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఐ మీన్ 20 డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఇలా వస్తాయి మన ఐడి నేమ్స్. సో మనం ఇండెక్స్ అయితే చేసుకుందాం. సో ఎర్రర్ వచ్చింది, అన్ఈక్వల్ లెంత్ ఫర్ ఫీల్డ్స్ ఐడి 20 డాక్యుమెంట్ 4 ఇన్ అప్సెట్. ఓకే, ఇక్కడికి మార్చలేము మనం. సో డాక్యుమెంట్స్ వచ్చేసి డాక్యుమెంట్స్. సో రన్ చేసుకుందాం. సో రన్ చేసుకుంటే మనకు ప్రతి డాక్యుమెంట్కి ఎంబెడింగ్ క్రియేట్ అవుతుంది. సో ఎట్లా క్రియేట్ అవుతుంది అంటే మనకు ఆల్రెడీ డిఫాల్ట్ మోడల్ ఉంది.
మినీ ఎల్ఎం L6V2. సో దాంతో మనకి ఎంబెడింగ్ క్రియేట్ అయ్యి వెక్టర్ డీబీలోకి రాసుకుంటుంది. సో ఏ కలెక్షన్లో రాసుకుంటుంది, నేర్చుకో హ్యాండ్బుక్లో రాసుకుంటుంది. ఇప్పుడు మనం క్వీరీ చేసినప్పుడు మనకు రిలేటెడ్ అయితే వస్తాయి. సో క్వీరీ ఎలా చేస్తాం, క్లయింట్ డాట్ క్వీరీ, సో సారీ కలెక్షన్ డాట్ క్వీరీ. సో మనకు రిజల్ట్స్ టు ఇన్క్లూడ్ వచ్చేసి డాక్యుమెంట్ మెటాడేటాస్ అండ్ డిస్టెన్సెస్. ఓకే, సో క్వీరీ టెక్స్ట్లో ఏం చేద్దామంటే హౌ మెనీ హాలిడేస్ ఆర్ గివెన్ ఇన్ నేర్చుకో. ఇది ఒకసారి రన్ చేస్తే మనకు ఆ చంక్ అయితే రావాలి హాలిడే గురించి. సో ఇక్కడ చూసారా మనకు ఫస్ట్ చంకే అది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చంక్ అని చెప్పేసి చెప్తుంది ఈ క్వశ్చన్కి. అండ్ సెకండ్ చంక్ వచ్చేసి కల్చర్ అండ్ రిచువల్స్. అండ్ మీరు చూడొచ్చు డిఫరెన్స్ ఎంత ఉందని చెప్పి. సో సిమిలారిటీ, ఐ మీన్ డిస్టెన్స్, క్లోజెస్ట్ డిస్టెన్స్ ఉంది మన ఫస్ట్ చంక్కి దానికి. బికాస్ ఆ క్వశ్చన్ ఇంకా హాలిడే అండ్ లీవ్ పాలసీ బోత్ ఆర్ రిలవెంట్ టాపిక్స్ అన్నట్టు. సో అందుకని చెప్పేసి మనకు ఫస్ట్ది వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఎల్ఎల్ఎంకి కనెక్ట్ చేసుకొని ఈ క్వశ్చన్ ఈ కాంటెక్స్ట్ ఇచ్చి మనం ఆన్సర్ అయితే జనరేట్ చేసుకోవాలి. బికాస్ లైక్ యూజర్ ఈ క్వశ్చన్ అడిగినప్పుడు యూజర్కి మనం ఈ డాక్యుమెంట్స్ ఇచ్చినాం అనుకో, అగైన్ యూజర్ ఇందులో ఎత్తుక్కోవాలి ఆన్సర్ ఎక్కడ ఉంది అని చెప్పేసి. అదే యూజర్కి ఇవ్వకుండా ఎల్ఎల్ఎంకి ఇచ్చినాం అనుకో, అదే ఆన్సర్ ఎత్తికి పెట్టేస్తే యూజర్కి ఇస్తుంది. సో ఇప్పుడు మనం ఎల్ఎల్ఎం అయితే యూస్ చేద్దాం. సో అగైన్ ఎల్ఎల్ఎంకి మనం గ్రాక్ అయితే యూస్ చేద్దాం. సో గ్రాక్ ఎలా వాడాలి, ఏపీఐకి ఎలా తెచ్చుకోవాలి, సో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. సో ఒకవేళ మీరు చూడకపోతే చూడండి. సో అగైన్ మీకోసం అగైన్ ఏపీఐకి కావాలంటే ఫస్ట్ మనం గ్రాక్లోకి వెళ్ళాలి. దాని తర్వాత ఏపీఐ కీస్ మీద క్లిక్ చేయాలి, క్రియేట్ ఏపీఐకి. అండ్ ఏదో ఒక ర్యాండమ్ నేమ్ అయితే ఇవ్వండి దీనికి, టెస్ట్ ల్యాగ్ అని చెప్పేసి, లైక్ ఎనీథింగ్ మీ ఇష్టం. సో ఇక్కడ మనకు ఏపీఐకి అయితే వస్తుంది. సో ఏపీఐకి కాపీ చేసుకోండి అండ్ ఈ ఏపీఐకిని ఒక దగ్గర సేవ్ చేసుకోండి. సో మీరు మీ ఓన్ ఏపీఐకి అయితే క్రియేట్ చేయండి, ఎందుకంటే మీరు ఇదే యూస్ చేస్తా అంటే పని చేయకపోవచ్చు. అండ్ డాక్స్లోకి వెళ్దాం. సో ఏదో ఒక మోడల్ తీసుకుందాం. సో లెట్స్ టేక్, ఏం తీసుకుందాం, ఇమికేటు, మెటా, డీప్సీక్. సో మనము 70 బిలియన్ ఇదైతే తీసుకుందాం. సో డీటెయిల్స్లోకి వెళ్దాం. సో ఇది తీసుకుందాం. సో దానికన్నా ముందు మనం ఈ గ్రాక్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఒకవేళ మీరు గ్రాక్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే సింపుల్ పిప్ ఇన్స్టాల్ గ్రాక్ అంటే సరిపోతుంది. అసలు గ్రాక్ అంటే ఏంటి, ఈ మోడల్స్ ఏంటి, ఇవన్నీ మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేసిన, డీటెయిల్డ్ వీడియోస్. సో ఒకసారి మీరు చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఏపీఐకి ఇక్కడ ఏపీఐకి ఇక్కడ ఇచ్చేసుకుందాం. సో రన్ చేద్దాం, అంతా పనిచేస్తుందా లేదా సరిగ్గా. సో అంతా కూడా పనిచేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే సింపుల్, మన క్వశ్చన్ ఇద్దాం, అలాగే మన కాంటెక్స్ట్ కూడా ఇద్దాం. సో ఈ సెల్ తీసేద్దాం, చూడడానికి అంత డిస్టర్బింగ్గా ఉంది. సో కలెక్షన్ డాట్ క్వీరీ చేస్తాం కదా. ఓకే, సో ఇది రిజల్ట్లోకి తీసుకుందాం. సో ఎగ్జాక్ట్ మనం కాంటెక్స్ట్ ఒకటే కావాలి, సో అంత అవసరం లేదు. సో రిజల్ట్ ఇది. సో ఆ కాంటెక్స్ట్ని ఎలా ఫెచ్ చేయాలని చెప్పేసి చేస్తున్నా. సో మనకు డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంది డిక్షనరీలోకి. అండ్ ఈ డాక్యుమెంట్స్లో మనకు లిస్ట్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని నేను జాయిన్ చేసుకుంటా లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని. సో ఎలా జాయిన్ చేస్తా, బై యూజింగ్ డాట్ జాయిన్ మెథడ్తో. సో జాయిన్ చేసుకుంటే మనకు ఎంటైర్ థింగ్ అయితే వస్తుంది. సో జాయిన్ చేసేటప్పుడు కామా యూస్ చేసుకున్నా, బట్ కామాతో పాటు మనం న్యూ లైన్ కూడా యాడ్ చేద్దాం, బికాస్ ఐ బోత్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ అని చెప్పడానికి. ఓకే, సో ఇక్కడ ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ చేసి చూద్దాం ఒకసారి ఎలా జాయిన్ అవుతున్నాయి, ప్రాపర్గా వస్తున్నాయా లేదా అని చెప్పి. సో ఓకే, ప్రాపర్గా అయితే వస్తున్నాయి. సో మనం ఈ కామా తీసేద్దాం, కామా మళ్ళీ న్యూ లైన్ రెండు ఎందుకు. సో మనకి ఇలా అయితే వస్తుంది. సో దీన్ని కాంటెక్స్ట్ లాగా ఇవ్వాలి కదా. ఓకే, నైస్. సో ఇది కాంటెక్స్ట్. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేద్దామని మనం ప్రాంప్ట్ అయితే రాసుకుందాం.
ప్రాంప్ట్ వచ్చేసి ఆన్సర్ ద యూజర్ క్వశ్చన్ యూజింగ్ బిలో కాంటెక్స్ట్. ఆన్సర్ ఓన్లీ if the user query can be answered from the below context. Otherwise reply I am not sure. Please try after some time. ఇక్కడ మనం ఇది ట్రిపుల్ కోట్స్లో పెట్టుకుందాం. సో వీ కెన్ రైట్ ఇన్ ద మల్టిపుల్ లైన్స్ మన ప్రాంప్ట్ని. సో ఇక్కడ యూజర్ క్వశ్చన్ వచ్చేద్దాం. సో యూజర్ క్వశ్చన్ అండ్ కాంటెక్స్ట్ వచ్చేసి కాంటెక్స్ట్. సో ఆన్సర్ అయితే డైరెక్ట్గా LLM అయితే ఇస్తుంది. అవుట్పుట్ ఫార్మాట్. సో నాకు ఓన్లీ స్ట్రింగ్లోనే ఆన్సర్ రావాలి. ఓకే. సో ఇది మన ప్రాంప్ట్. సో అగైన్ మనం ప్రాంప్ట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఫస్ట్ వర్షన్ ఆఫ్ ప్రాంప్టింగ్. ఐ మీన్ జస్ట్ ఆన్సర్ ఎలా వస్తుందని చూడడానికి. ఒకవేళ ఆన్సర్ మనం అనుకున్నట్టు రాకపోతే దెన్ వీ కెన్ ఇంప్రూవ్ ద ప్రాంప్ట్. సో ఫస్ట్ టైం మనం బెస్ట్ ఇవ్వలేం. స్లోగా స్టెప్ బై స్టెప్ అయితే మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇది మన ప్రాంప్ట్. సో ఒక ఫంక్షన్ అయితే రాసుకుందాం. సో డిఫైన్ ఆన్సర్ యూజర్ క్వెరీస్. సో దీంట్లో మనం యూజర్ క్వశ్చన్ పాస్ చేసుకుందాం. సో యూజర్ క్వశ్చన్ పాస్ చేసినప్పుడు మనము ఆ రిజల్ట్స్ ఫెచ్ చేస్తాం మన వెక్టర్ DB నుండి. దాని తర్వాత కాంటెక్స్ని దాని తర్వాత ఆ రిజల్ట్ నుండి మన ప్రాపర్ కాంటెక్స్ట్ తీసుకుంటాం. సో ప్రాపర్ కాంటెక్స్ట్ తీసుకున్నాక దీంతో పాటు ప్రాంప్ట్ కూడా పంపుదాం. సో ఫైనల్ ప్రాంప్ట్ వచ్చేసి prompt dot format. సో యూజర్ క్వశ్చన్ కాంటెక్స్ట్ వచ్చేసి కాంటెక్స్ట్. సో ఫైనల్ ప్రాంప్ట్ అయితే రిటర్న్ చేస్తుంది. మనకు ఫైనల్ ప్రాంప్ట్ రిటర్న్ చేసే బదులు లైక్ ఐ వాంట్ సో బేసికలీ ఐ వాంట్ ద ఫైనల్ ఆన్సర్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ ప్రాంప్ట్. సో ఇది కూడా LLM ఇంటరాక్షన్ కూడా ఇందులోనే రాసుకుంటా. సో ఇంపోర్ట్ గ్రాక్ ఉంది. సో ఇది మనం పైన రాసుకుందాం. సో నెక్స్ట్ ఏం చేయాలి? సో మనం మోడల్ మెన్షన్ చేసినాం, APIకి మెన్షన్ చేసినాం. సో ఇక్కడ కంటెంట్ దగ్గర మన ఫైనల్ ప్రాంప్ట్ అయితే తీసుకుందాం. బికాస్ దిస్ ఈస్ ద డైనమిక్ వన్, రైట్? సో క్వశ్చన్ మారుతూ ఉంటుంది, అప్పుడు మన కాంటెక్స్ట్ కూడా మారుతూ ఉంటుంది. సో ఇది మనం రిటర్న్ చేసుకోవాలి ఫైనల్ ఆన్సర్ని. సో దిస్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు మనం డైరెక్ట్ మన యూజర్ క్వెరీ తీసుకుందాం ఫంక్షన్. సో ఆన్సర్ యూజర్ క్వెరీస్. సో యూజర్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ హాలిడేస్ ఇన్ నేర్చుకో. అండ్ మన ప్రాంప్ట్ వచ్చేసి ఫైనల్ ప్రాంప్ట్. ప్రాంప్ట్ ఈస్ ప్రాంప్టే కదా, బికాస్ ఇట్స్ స్టిల్ ఏ వేరియబుల్ ఓవర్ హియర్. సో రన్ చేసి చూద్దాం. సో the context does not specify the exact number of holidays. It mentions all national holidays as observed per the Indian calendar, but it does not provide total number of holidays. However, it does mention 2 floating holidays. I am not sure of the total number of holidays. ఓకే. సో ఇది ఎగ్జాక్ట్ మన ప్రాంప్ట్ ఏదైతే ఇచ్చినామో దానికి స్టిక్ అయితే ఉంది. సో ఇది తీసేద్దాం. సో ఈ పార్ట్ తీసేసి చూద్దాం. సో ప్రాంప్ట్ జస్ట్ ఆన్సర్ ద క్వశ్చన్ యూజింగ్ ద ప్రాంప్ట్ అని స్టిల్ అది వేస్తుంది. దేర్ ఆర్ నో స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ హాలిడేస్ మెన్షన్ ఫర్ నేర్చుకో అని.
సో ఒకసారి మన కాంటాక్ట్స్ చూద్దాం. సో అందులో ఆ కాంటాక్ట్స్లో అసలు హాలిడేస్ గురించి మెన్షన్ చేసినామా లేదా అని చెప్పి 12 క్యాజువల్ లీవ్స్, 12 సిక్ లీవ్స్, 2 అన్యువల్ లీవ్స్. సో ఓకే, హాలిడేస్ అంటే అది మేబీ ఇది కూడా అనుకోవచ్చు, నేషనల్ హాలిడేస్ అని చెప్పేసి. సో హాలిడేస్ అనే బదులు ఏం చెప్పొచ్చు అంటే, సో మనం గో బ్యాక్ టు ద ఒరిజినల్ ప్రాంప్ట్. సో హాలిడేస్ అనే బదులు క్యాజువల్ లీవ్స్ నేర్చుకో అంటే చెప్తుంది. సో నేర్చుకో ఆఫర్ 12 క్యాజువల్ లీవ్స్ పర్ ఇయర్. సో మన కాంటాక్ట్స్లో ఏముంది, 12 క్యాజువల్ లీవ్స్ ఉంది. అండ్ దీంతో పాటు హౌ మెనీ క్యాజువల్ లీవ్స్ అండ్ సిక్ లీవ్స్. సో ఇది అడిగితే ఎగ్జాక్ట్గా ఆన్ టు ద పాయింట్ అయితే ఉంది. నేను క్యాజువల్ లీవ్, సిక్ లీవ్స్ అడిగితే నాకు అదే చెప్పింది. సో దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ర్యాగ్ అన్నట్టు. లైక్ సపోజ్ నీ కాంటాక్ట్స్ ఇవ్వలేదు అనుకో, సో ఈ కాంటాక్ట్స్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే లైక్ ఐ విల్ షో యూ. సో ఇదే కాపీ చేసుకుందాం. సో ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో మన ఏపీఐకి ఉంది కదా, సో సో ఈ ఏపీఐకి ఇక్కడ తీసుకుందాం. సో సేమ్ క్వశ్చన్ అడుగుదాం. సో అసలు నేర్చుకో కంపెనీ లేదు, బట్ చూద్దాం ఈ లామా 3.370 బిలియన్ మోడల్ ఏం చెప్తుందని. సో నేర్చుకో ఆర్ మోర్ ఫార్మలీ నోన్ యాజ్ ఎన్ఈఆర్సీ. సో ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది, అది హెలిజినేట్ చేసింది, నేర్చుకొని ఎన్ఈఆర్సీతో కంపేర్ చేసింది. సో ఇంకా దాని డీటెయిల్స్ అయితే ఇచ్చింది. సో మళ్ళీ అడుగుతుంది లైక్ ఒకవేళ నువ్వు నిజంగా ఏదైనా నేర్చుకొని చెప్పి కంపెనీ గురించి మాట్లాడితే నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి దాని గురించి, సో అప్పుడు ఆన్సర్ చేస్తుంది అని చెప్పేసి. సో మీరు చూడవచ్చు ఇక్కడ, అదే మనం ఇక్కడ ర్యాగ్ కాంటెక్స్ట్ ఇచ్చినాం అనుకో, సో అప్పుడు అది ఆన్సర్ చేస్తుంది. అదే అసలు కాంటెక్స్టే ఇవ్వకపోతే అది ఆన్సర్ చేయదు. ఒకవేళ చేసినా కూడా తప్పు చేస్తుంది బై అజ్యూమింగ్ సమ్ ర్యాండమ్ థింగ్స్. లైక్ ఇక్కడ చూసినట్టు నేర్చుకొని ఎన్ఈఆర్సీతో కంపేర్ చేసుకొని అదే అనుకొని ఇంకా దాని ఆ ఎన్ఈఆర్సీకి సంబంధించిన హాలిడేస్ అయితే ఇచ్చింది. సో మనం ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. సో ఇంకేం క్వశ్చన్ అడుగుదాం అంటే లైక్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుదాం బేస్డ్ ఆన్ ద డాక్యుమెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇది. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ ఆఫ్ న్యూ హైర్స్ డ్యూరింగ్ ద ఆన్బోర్డింగ్ ప్రాసెస్. So during the onboarding process, new hires are expected to complete tasks, reading and shadowing as outlined in the onboarding guide, which lasts 7 days. And they will also be added to Slack, Notion, GitHub within first 24 hours and will be assigned a mentor. So like on point ఉంది, మనం ఏం అడుగుతున్నామో అదైతే ఇస్తుంది. సో మళ్ళీ మనం ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుదాం. సో ఇప్పుడు ఏంటంటే లైక్ నేర్చుకోలు ఎలాంటి కోర్సెస్ మనం ప్రియారిటైజ్ చేస్తామని. సో మళ్ళీ మనకు సేమ్ వచ్చింది కదా, సో తీసేసి సో వాట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ అనే బదులు కంటెంట్ అందాం. కంటెంట్ డస్ నేర్చుకో ప్రియారిటైజ్ ఇన్ ఇట్స్ కోర్సెస్. సో చూద్దాం ఏం ఆన్సర్ ఇస్తుందో. సో టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎంఫసిస్ విత్ కోడింగ్ అండ్ ఏఐ స్కిల్స్ టు మేక్ స్టూడెంట్స్ జాబ్ రెడీ. సో ఇది కూడా వన్ పాయింట్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుదాం, హూ ఫౌండెడ్ నేర్చుకో అని. సో చూద్దాం ఇది కరెక్ట్ ఇస్తుందా ఇవ్వదా అని. సో కరెక్టే ఇచ్చింది, ఫౌండెడ్ బై నంది అండ్ సో అని చెప్పేసి. సో ఇది బేసిక్గా ఒక సింపుల్ ర్యాగ్ని ఎలా క్రియేట్ చేయాలి, దాని తర్వాత ఎల్ఎల్ఎంకి ఎలా కాంటెక్స్ట్ ఇవ్వాలి, సో అప్పుడు ఎల్ఎల్ఎం ఎలా ఆన్సర్ చేస్తుంది. సో మనం ఇక్కడ ప్రాపర్గా అయితే చూసినాం. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఎలా చంకింగ్ చేస్తే మనకి ఇంకా బెటర్ అవుట్పుట్ వస్తుంది, సో అవన్నీ కూడా చూద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.